హలో దేర్. ఈరోజు మేమున్నది ఒక అద్భుతమైన చోట. అమెరికాలో ఉన్న ఫార్మ్ హౌసెస్ రోడ్. ఇది సాధారణ రోడ్ కాదు. సుమారు 100 కిలోమీటర్ల పొడవైన ఈ రోడ్ సియాటిల్ నగరానికి బయట ఉన్న శాంతమైన గ్రామీణ ప్రాంతం గుండా వెళ్తుంది. ఈ రోడ్డు రెండు వైపులా ఉన్న రైతుల ఫామ్ హౌస్లు చూస్తే మనసు ప్రశాంతంగా మారిపోతుంది. పెద్ద పెద్ద చెట్లు, పచ్చివ వెలుతురుతో తేలికగా వీస్తున్న గాలి, ఇక్కడి వాతావరణం నిజంగా మరో ప్రపంచంలా ఉంటుంది. ఇక్కడి రైతులు విభిన్నమైన పంటలు పండిస్తారు. ముఖ్యంగా గుడ్లు ఉత్పత్తి చేసే కోళ్లు పెంచుతారు. అలాగే చెర్రీలు, యాపిల్స్, బెర్రీస్ ఇంకా కూరగాయలు పండిస్తారు. వీడియోని చివరిదాకా చూడండి. ఈ వీడియోలో కంటెంట్ చాలా విలువైనది. మన భారతదేశంలో ఎక్కువగా ఎద్దులను ఉపయోగించి వ్యవసాయం చేస్తారు కదా, కానీ ఇక్కడ మాత్రం గుర్రాలను ఉపయోగిస్తారు. అవును, మీరు విన్నది నిజమే. ఈ ఫామ్ ల్యాండ్స్లో గుర్రాలే ప్రధాన బలం. ఎంత అందంగా వాటిని శిక్షణిస్తారో చూడాలి. నేను నివసిస్తున్న ప్రాంతంలో ప్యాడీ, మిర్చి లేదా కాటన్ వేరు, వాటికి చాకిరి ఎక్కువ అని, ఇంకా ఇక్కడ వాతావరణం అనుకూలంగా ఉండదు. టెక్సాస్ అనే రాష్ట్రంలో కాటన్ వేస్తారని విన్నాను. మనకి 10 ఎకరాలు ఉంటే గొప్ప, కానీ ఇక్కడ రైతులకి ఎకరాలు ఉంటాయి. ఈ రోడ్డు ఎడమవైపు రైతుల ఇల్లు, కుడివైపు కూడా రైతుల ఇల్లు. ఇక్కడ ప్రతి ఇల్లు ఒక చిన్న ఫామ్ లాంటిదే. ప్రతి ఇంటి వెనకాల చిన్న తోట, పశువుల కొట్టం, పశువులు, గుర్రాలు. మీరు ఒక్కసారి మీ విలేజ్ని వదిలి జాబ్ స్టార్ట్ చేశారంటే మీరు మీ తర్వాత జనరేషన్ అంతా వ్యవసాయం గురించి మర్చిపోయినట్టే. కాబట్టి మీ పిల్లలకు ఫార్మింగ్ గురించి నేర్పండి. ఇవాళ మనం ఈ రోడ్ గుండా ప్రయాణిస్తుండగా మీరు గమనించే ఉంటారు, అనేక ఫార్మ్ హౌస్లు గొర్రెలను కూడా పెంచుతారు. ఇవి మాంసం మరియు వస్త్రాల ఉత్పత్తికి ఉపయోగపడతాయి. ప్రతి గొర్రెను ఎంత శ్రద్ధగా చూసుకుంటారో వారి ఆహారం, సంరక్షణ, సంస్కృతికి ప్రతీక అవుతుంది. ఈ ఫామ్ల మధ్య కొన్ని వైన్ యార్డ్లు కనిపిస్తాయి, ద్రాక్ష తోటలు. ఇది ప్రత్యేకమైన ప్రాంతం, వైన్ తయారీకి ప్రసిద్ధిగాంచింది. ఈ ప్రాంతంలో వైన్ టేస్టింగ్, ఫోటోషూట్లు, ఔటింగ్లకు కూడా చాలామంది వస్తారు. కానీ వైన్ యార్డ్స్ గురించి నేను మరో వీడియోలో వివరంగా చూపిస్తాను. ఆ వీడియో తప్పకుండా చూడండి. ఆనెస్ట్లీ ఇది చూసిన తర్వాత ఒక రిలాక్సేషన్ ఫీల్ వస్తుంది. మనం నగరపు రద్దీ జీవితాన్ని కొంచెం మర్చిపోయి ప్రకృతిలో మళ్ళీ మనల్ని మనం కనుగొంటామనిపిస్తుంది. ఇప్పుడు ఈ రోడ్ చివరికి చేరుకునే వరకు మనం ప్రతి చిన్న ఫామ్ హౌస్ను గమనిద్దాం. ప్రతి చోట తనకున్న ప్రత్యేకత ఉంటుంది. వీడియో చివరికి వచ్చేసాం. మీరు ఈ ఫామ్ హౌసెస్ రోడ్ ట్రిప్ నచ్చిందా? ఇలాంటి మరిన్ని వీడియోలు, అమెరికాలోని నేచర్ స్పాట్స్, ఫార్మింగ్ లైఫ్, వైన్ యార్డ్స్ మనం చూడాలనుకుంటే కమెంట్ సెక్షన్లో రాయండి. మీరు పోస్ట్ చేసే ప్రతి కామెంట్ నాకు కొత్త వీడియో ఆలోచన ఇస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరోవైపు మీ స్నేహితులతో ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చేద్దాం. మరలా కలుద్దాం ఒక అద్భుతమైన ఫామ్ విజిట్లో.